ఇప్పుడు మరికొన్ని విషయాలు 7వ వచనం నుంచి చూద్దాం. దున్నువాడు గాని మేపువాడు గాని మీలో ఎవరికైనా ఒక దాసుడు ఉండగా వాడు పొలములో నుండి వచ్చినప్పుడు నీవు ఇప్పుడే వెళ్లి భోజనము చేయమని వానితో చెప్పునా? చెప్పడు. అంతేకాక నేను భోజనము చేయుటకు ఏమైనాను సిద్ధపరిచి నడుము కట్టుకుని నేను అన్నపానములు పుచ్చుకుని వరకు నాకు పరిచారం చేయము, అటు తర్వాత నీవు అన్నపానములు పుచ్చుకొనవచ్చును అని వానితో చెప్పును గాని ఆ దాసుడు ఆజ్ఞాపింపబడిన పనులు చేసినందుకు వాడు దయచూపినని వానిని మెచ్చునా? అటువలే మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నీ చేసిన తరువాత మేము నిష్ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసినదే చేసి ఉన్నాము అని చెప్పుడి అనెను. యేసుక్రీస్తు వారు మాట్లాడినటువంటి మాటల్లో అర్థం ఏమిటి, దీని సందర్భం ఏమిటని కానీ మనం జాగ్రత్తగా కొంచెం ఆలోచన చేస్తే మనకు కొన్ని విషయాలు అర్థమవుతాయి. వాళ్ళు ఏమన్నారంటే మా విశ్వాసాన్ని వృద్ధి పొందించు అని అన్నారు. విశ్వాసాన్ని వృద్ధి పొందించడం అనేది, విశ్వాసం అనేది ఒక కాన్సెప్ట్ కాదు. విశ్వాసంలో వృద్ధి పొందడం కాదు, కానీ యేసు ప్రభులో వాళ్లకున్న అండర్స్టాండింగ్ పెరగాలి అనే సంగతి ఆయన చెప్తున్నాడు. యేసు ప్రభును సేవించే వాళ్ళ మనసుల్లో ఎలాంటి అభిప్రాయాలు ఉండాలి, యేసు ప్రభుని సేవించే వాళ్ళు వాళ్ళ ప్రభుని వాళ్ళు ఎలా చూడాలి, ఏ విధంగా వాటిని పొందాలి అనే సంగతులు ఇక్కడ ప్రభు వాళ్ళతో చెప్తున్నట్టుగా అర్థమైంది. ఇక్కడ కానీ కొంచెం కాంటెక్స్ట్ చూస్తే వాళ్ళకి ఎప్పుడు కూడా ఒక కాంప్లెక్స్ ఉండేది. వాళ్ళు ఏదో పెద్ద మొనగాళ్ళు అయిపోవాలని, వాళ్ళు ఏదైనా మాట్లాడగానే జరిగిపోవాలని, వాళ్ళు కానీ తలుచుకుంటే కొన్ని పనులు అద్భుతంగా సమకూడిపోవాలని, ఆశ్చర్యకార్యాలు జరగాలని, ఆ దయ్యాలు పోతే చాలా ఎగ్జైట్ అయిపోయారు ఒకసారి. కాబట్టి ఇలాంటి ఎగ్జైట్మెంట్ వాళ్ళలో ఉంది. వాళ్ళు మా విశ్వాసాన్ని వృద్ధి చేయండి అని అనటంలో వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వీ వాంట్ బి స్టిల్ బిగ్గర్ పీపుల్ అన్నది. ఒకవేళ మానవ మాతృలంగా ఒకవేళ ఆ కోరిక లెజిటిమేట్ కొంచెం మంచిదే అని అనిపించినప్పటికీ కూడా నిజమైనటువంటి కరెక్ట్ వ్యూలో దేవుని సన్నిధిలో మళ్ళీ మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి అనే సంగతి మనం అర్థం చేసుకోవాలి. దేవుడు ఏమని కోరుతాడు, మనల్ని ఎలా చూస్తాడు, అసలు ఆయన ఎందుకు విశ్వాసం, ఎందుకు వృద్ధి పొందించాలి విశ్వాసంలో? వాళ్ళు దేవుని సేవకు పిలువబడ్డారు. యేసుక్రీస్తు వారి వెనకాల వాళ్ళు వెంబడిస్తున్నారు. యేసు ప్రభు వారి వాళ్ళతో ఎన్నో విషయాలు మాట్లాడుతూ వాళ్ళకి అనేక విషయాలు నేర్పుతున్నారు. వాళ్ళు నేర్చుకుని ప్రభు యొక్క మార్గాల్లో ఉంటూ సేవ చేయాల్సి ఉంది. బహుశా వాళ్ళు ఒకవేళ ఇది కూడా సత్యం కావచ్చు, వాళ్లకు ఉండేటువంటి విశ్వాసం చాలా తక్కువగా ఉందని గుర్తించి, ఎందుకంటే యేసు ప్రభు వారు చాలాసార్లు అల్ప విశ్వాసులారా అని కనీసం 4-5 సార్లు వాళ్ళు సంబోధించడం జరిగింది. కాబట్టి మా విశ్వాసం చాలా తక్కువగా ఉంది, చాలాసార్లు యేసు ప్రభు ద్వారా ఈ కామెంట్ మేము విన్నాము, కాబట్టి ఈయన చెప్తున్న అద్భుతమైన విషయాలు మాకు ఎక్కువ విశ్వాసం ఉంటే గానీ చేయలేము అని అనుకున్నారో ఏంటో. మొత్తానికి వాళ్ళు ఆ మాట చెప్పగానే యేసు ప్రభు వారు ఇచ్చిన రిప్లై కొంచెం స్ట్రేంజ్ గా ఉంటుందన్నమాట. ఆయన ఏమన్నాడు చూడండి, ఎవరికైనా దున్నేవాడు గాని మేపేవాడు గాని మీలో ఎవరికైనా ఒక దాసుడుంటే, మీ సర్వెంట్ గాని ఉంటే, వాడు పొలంలో నుంచి రాగానే రావయ్యా వెళ్ళి భోంచే, ముందు నేను తర్వాత భోంచేస్తా గాని అని అంటారా? అని అంటారు కదా. అక్కడేమన్నాడు, నీవు ఇప్పుడే వెళ్ళి భోజనం చేయమని వానితో చెప్పునా? చెప్పడు కదా. ఏమని చెప్తాడు మరి? ఏమని చెప్తాడు? అంతేకాక నేను భోజనం చేయడానికి ముందు ఏమైనా సిద్ధపరచవయా, నడుం కట్టుకుని నేను అన్నపానములు పుచ్చుకునే వరకు నాకు పరిచారం చెయ్యి, భోజనం పెట్టవయా, మంచిని తీసురా, కూర ఎక్కడుంది, పెరుగు ఎక్కడుంది, వగేరా వగేరా అన్ని అడిగి పెట్టించుకుంటాడు కదా. ఆయన తిన్న తర్వాత అటు తర్వాత నీవు అన్నపానములు పుచ్చుకునవచ్చునని వానితో చెప్పును గాని ఆ దాసుడు ఆజ్ఞాపింపబడిన పనులు చేసినందుకు వాడు దయచూపినని వాడిని మెచ్చుకున్నాడా? యజమానుడు దాసుడి దగ్గరికి వెళ్ళి నా మీద నీవు ఎంత దయ చూపిస్తున్నావా అని అంటాడా? అండ కదా. డబ్బులు ఇస్తున్నాడు, దాసుడిగా పెట్టుకున్నాడు, వాడిని పోషించేదంతా యజమానుడే. యజమానుడి మీద దాసుడు దయ చూపించడు. యజమానుడు ఏం చెప్తే అది చెయ్యాలి, చేస్తాడు అని చెప్తూ ఇక్కడ ఏమన్నాడు చూడండి. తర్వాత లుక్ ఎట్ ద కామెంట్. అటువలనే మీరు కూడా మీకు ఆజ్ఞాపించబడినవన్నీ చేసిన తర్వాత ఏమని చెప్పాలన్నాడు? అయ్యా, మేము నిష్ప్రయోజకులమైన దాసులము, మేము చెయ్యవలసినవే చేసి ఉన్నాము అని చెప్పండి అయ్యా చాలు అన్నాడు. ఆబ్వియస్లీ ఈ రిప్లై విన్న తర్వాత మనకేమని అర్థం అవుతుందనంటే
వాళ్ళు అడిగిన ప్రశ్న వెనకాల ఉన్నటువంటి మోటివ్ అంత తిన్నగా ఉండేది కాదు అని అర్థమైంది. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఏమని మాట్లాడుతున్నారంటే, మీరు ఏదో పెద్ద గొప్పవాళ్ళని, మీరు చేసే చిన్న సర్వీసు నాకేదో పెద్ద దయ చూపిస్తారని అనుకోకండి. ఇట్స్ ఎ వెరీ స్ట్రాంగ్ స్టేట్మెంట్. యజమానుడు ఆజ్ఞాపించే పనులు చేసిన ఏ దాసుడైనా కూడా ఏమని చేయాలి? అయ్యా చేయవలసిందే చేశానండి, అది నా రెస్పాన్సిబిలిటీ, చెయ్యాలి, చేశాం. 20వ తారీఖున రేపు పొద్దున సువార్త జరుగుతుంది. దేవుడికి మేము ఎంత చేశాము అని మనలో ఎవరు అనుకోకూడదు. చేయవలసిన వాటినే చేశాం. మనం దాసులం, ఆయన కోసం చెయ్యాలి. రక్తంతో కొనుక్కున్నాడు, ఆయన ఓనరు, మనం ఆయనకి సంబంధించిన వాళ్ళం, ఆయన దాసులం, దాసురాండ్రం, ఆయన కుటుంబం. ఎంతో ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు, ఎన్నో విషయాల్లో మనల్ని ఆదుకుంటున్నాడు, ఎంతో చక్కగా డీల్ చేస్తున్నాడు, ఎంతో గౌరవంతో మన్నంతో మనల్ని ఆదరించి ఆయన గుండెలు కత్తుకుని దాసులమైనా సరే పిల్లల్లాగా చూసుకుంటున్నాడు. ఎంత సేవ చేయాలి, ఎంత వినయంగా నడుచుకోవాలి, ఎంత తగ్గించుకొని ఉండాలి, ఆయన తిరిగి ఎంత ప్రేమించాలి, ఎంత సేవ చేయడానికి మనం సమర్పించుకోవాలి. ఆలోచించండి ఒకసారి. దిస్ కైండ్ ఆఫ్ అన్ యాటిట్యూడ్ ఆ శిష్యుల్లో ఇంకా చోటు చేసుకున్నట్టుగా లేదు. వాళ్ళు ఏమనుకుంటారంటే, దే వాంటెడ్ మెరిట్ త్రూ దేర్ ఫెయిత్. నేను మొన్న ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగిందంటే అని కొంతమంది చెప్పుకోవడానికి ఇష్టపడతారు. నేను మొన్న ఒకటిపై చేయబట్టి ప్రార్థన చేయగానే దెబ్బకి జ్వరం గిరం అంతా వదిలిపోయింది. ఆ టైపులో ఉన్నారు శిష్యులు. ప్రభు దాని నుంచి వాళ్ళని విడగొట్టి విశ్వాసంలో వృద్ధి పొందడం అలా ఉంచండి, కానీ విధేయత నేర్చుకోండి అని ప్రభు చెప్తున్నాడు. విశ్వాసంలో వృద్ధి పొందడం ఒకవేళ బయటికి చాలా హార్మ్లెస్ గా కనబడేటువంటి మంచిదే, కానీ ఒక రకంగా ఒక యాంగిల్లోంచి మంచిదే, కానీ దానికంటే ముఖ్యమైనది చెప్పిన పనులు చేసి నిష్ప్రయోజకమైన దాసులు అని మీ ఓన్ స్టేటస్ ని ఒప్పుకోండి అని చెప్తున్నాడు దేవుడు. మన జీవితాల్లో ఎప్పుడైతే ఆ కండిషన్కి వస్తామో, నిష్ప్రయోజకులు మనల్ని ప్రయోజకులుగా మార్చుకుంటున్నాడు, తన కృపచేత నడిపిస్తున్నాడు, తన బలాన్ని పోశాడు, తన యోగ్యత పోశాడు, తన ఎనేబులింగ్ గ్రేస్ మా మీద పోస్తున్నాడు. అందుకిలాగున్నాం గాని అదర్వైజ్ ఇవన్నీ చేయగలిగి ఉండేవాళ్ళం కాదు. అపోస్తలుడైన పౌలు 1 కొరింథీ 15వ అధ్యాయంలో అంటాడు, నేను ప్రభు కోసం చాలా ప్రయాసపడ్డాను, అందరికంటే ఎక్కువగా ప్రయాసపడ్డాను అని. వెంటనే ప్రయాసపడింది నేను కాదు, దేవుని కృపే ప్రయాసపడింది అంటాడు. ఒకసారి ఓపెన్ చేయండి, అది 1 కొరింథీ 15వ అధ్యాయం. ఈ అండర్స్టాండింగ్ మనలో అందరిలోకి రావాలి. మనం ఎప్పుడు కూడా ఆ కాంటెక్స్ట్ లో అలా మాట్లాడడం మనం నేర్చుకోవాలి. 1 కొరింథీ 15వ అధ్యాయం 9వ వచనం చదవండి ఎవరన్నా గట్టిగా. ఏలయనగా నేను అపోస్తలులందరిలో తక్కువవాణ్ణి, దేవుని సంఘాన్ని హింసించాను కాబట్టి అపోస్తలుడు అనబడడానికి అసలు యోగ్యుడు కాదు నేను. అయినను నేనేమై ఉన్నానో దేవుని కృప వలనే అయ్యున్నాను. తర్వాత మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు గాని వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను కాను, నాకు తోడయున్న దేవుని కృపయే. ఆ స్టేటస్ లోకి మనం రావాలి, ఆ అండర్స్టాండింగ్, ఆ రియలైజేషన్ లోకి మనం రావాలి అనే సంగతి ప్రభువారు ఆయన శిష్యులతోటి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఆయన ఏమన్నాడంటే, ప్రభువా చేయవలసిన వాటినే చేశాం, మేము నీకు ఏదో పెద్ద ఫేవర్ చేయలేదు. యేసు ప్రభువారు నీకు నాకు చేసే విషయాల ముందు మనం ఆయనకి చేసే విషయాలు ఎంతండి? చెప్పుకోవడానికి అసలు ఏమన్నా అవకాశం ఉందా? అసలు మనం మెన్షన్ చేయాలా? దేవుడు మనం ఏదో దేవుడికి ఫేవర్ చేసినట్టు, దేవుడు ఏదో మన మీద ఆధారపడుతున్నట్టు. లెట్ us నెవర్ ఇమాజిన్ దోస్ థింగ్స్. హీ ఈజ్ ద లార్డ్ అండ్ వీఆర్ హిస్ సర్వెంట్స్. అది మనకు అర్థం కావాలి, రియల్ సెన్స్ లో అర్థం కావాలి. హీ ఈజ్ లార్డ్. ఆయన మన జీవితాలతో ఏమైనా చేయొచ్చు, ఆయన మనల్ని ఏదైనా చేయమని అడగొచ్చు. ఆ లార్డ్షిప్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ మనకు అర్థం కావాలి. రెండోది, నేను ఆయన దాసుడిని, ఆయన దాసురాల్ని. ఆయన ఏమి చేయమంటే చేయడానికి పరిగెత్తాలి. నేను ఐఎమ్ అట్ హిస్ డిస్పోజల్. ప్రభువా ఏం చేయాలి నేను అని అడిగేవాళ్ళంగా ఉండాలి. అపోస్తలుడైన పౌలు మారు మనసు పొందినప్పుడు ఎక్కడ మారు మనసు పొందాడు?
దమస్కుకి వెళ్ళేటువంటి రోడ్డు మీద దేవుడు దర్శనమిస్తే మారుమనసు పొందాడు. 2 క్వశ్చన్లు వేశాడు. ప్రభువా నువ్వెవరివి? నీవు హింసిస్తున్నటువంటి యేసుక్రీస్తుని అనగానే రెండో క్వశ్చన్ ఏంటంటే, ప్రభువా నేనేం చేయమంటావు? దట్స్ ఆల్. ఆయన జీవితం అంతా 2 క్వశ్చన్లే. ప్రభువా నువ్వెవరివి? ఐ వాంట్ టు నో యూ, ఐ వాంట్ టు నో యూ అని ఒక ప్రశ్న వేసేవాడు ఆయన ఎదగడానికి. రెండోది, ప్రభువా ఏం చేయమంటావు? ఇప్పుడు ఏం చేయమంటావు? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళమంటావు? ఎవరి దగ్గరికి వెళ్ళమంటావు? ఎక్కడికి ప్రయాణం చేయాలి? ఏ ఓడెక్కాలి? ఎక్కడికి వెళ్ళాలి? ఇట్స్ ఆల్ అట్ హిస్ గాడ్స్ డిస్పోజల్. మన జీవితాలు దేవుని పాదాల దగ్గర ఉన్నాయా? వీ హ్యావ్ అవర్ ఓన్ ఐడియాస్, వీ హ్యావ్ అవర్ ఓన్ పెట్ డిజైర్స్. నేను ఇది అయిపోవాలి, నేను అదైపోవాలి, నేను అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి. ఇట్స్ ఆల్ గుడ్. ప్లానింగ్ ఈజ్ నథింగ్ రాంగ్. అలా అనుకోవడంలో కూడా తప్పలేదు. కానీ అది దేవుని చిత్తంలో ఉందా లేదా అని చూసుకోవాలి. దేవుని చిత్తంలో ఉండి ఆయన కోరుకున్న విషయాలు మనం నెరవేర్చిన తరువాత మనం ఏదో దేవుడికి ఏదో ఫేవర్ చేసామనుకోకూడదు. చర్చిలో ఉండే ఎల్డర్స్ దేవుడికి ఏం ఫేవర్ చేయట్లా. చర్చిలో ఉండే ఎల్డర్స్ దేవుడికి ఏదో ఆయన కోసం స్పెషల్గా ఆయనకి ఏదో స్పెషల్ ట్రీట్మెంట్ ఆయనకి ఇవ్వట్లా. వీఆర్ హిస్ సర్వెంట్స్. అసలు మనం ఆయన సర్వెంట్స్గా రిక్రూట్ చేయబడ్డం అనేది మహాభాగ్యం. ఇట్స్ ఎ గ్రేట్ ఆనర్ టు బి కాల్డ్ యాజ్ హిస్ సర్వెంట్స్. నా దాసుడు అని నా దేవుడు నాతో చెప్తే, ఓ ఎంత ఆనర్ అది, ఎంత ప్రివిలేజ్ అది, ఎంత ఆశీర్వాదం అది. దేవుడు నన్ను వాడుకోవడానికి ఇష్టపడితే వాట్ ఏ ప్రివిలేజ్ అండ్ ఆనర్. కాబట్టి మన మైండ్లో ఉండవలసిన సంగతి ఏంటంటే, ఆయన ప్రభువు, హీ కెన్ డూ ఎనీథింగ్. ఆయన నన్ను ఏదైనా చేయమని ఆజ్ఞాపించవచ్చు అనే సంగతి మనకు తెలియాలి. రెండవది, నేను ఆయన దాసుడిని లేక దాసురాల్ని. నేను ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాలి. ఆయన ఏం అవ్వమంటే అది అవ్వాలి, ఏం పని చేయమంటే చేయాలి. ఐ మస్ట్ బి రెడీ టు రన్ ఆన్ ఎనీ ఎరండ్. దేవుడు నాకు అప్పగించే ఏ పనైనా సరే చేయడానికి సిద్ధంగా ఉండాలని మనకి అది రావాలి అన్నాడు ఆయన. దాసుడు ఆజ్ఞాపింపబడిన పనులు చేసినందుకు వాడు దయ చూపినని వారిని మెచ్చునా, అటువలనే మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నీ చేసిన తరువాత మేము నిష్ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసినవే చేసి ఉన్నామని చెప్పుడనను. హంబుల్గా ఉండండి, హంబుల్గా ఉండండి. ప్రభు చెప్తున్నాడు, హ్యూమిలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దేవునికి సంబంధించి మనకి ఎంత హ్యూమిలిటీ ఉంది అనేది చాలా ఇంపార్టెంట్. దేవుడు బహుశా వాళ్ళ శిష్యులకి నేర్పించాలని కోరుకున్నది దట్ హ్యూమిలిటీ. ఆయన ప్రభు అని మనం చాలా చిన్న నిష్ప్రయోజక, యూజ్లెస్ అనే మాట ఉంది గ్రీక్లో. వీఆర్ జస్ట్ యూజ్లెస్ పీపుల్. దేవుడు గాని మన జీవితాల్లోకి అడుగు పెట్టకుండా ఉండుంటే ఏమై ఉండేవాళ్ళం మనం? పక్కా యూజ్లెస్ స్టఫ్. అలా కాకుండా దాసులుగా మార్చుకుని, ఆయన కుమారులుగా మార్చుకుని, కుమార్తెలుగా మార్చుకుని, ఆయన కోసం, వ్యక్తుల కోసం, ఆయన నామంలో, సంఘంలో, సంఘం బయట కొన్ని చిన్న చిన్న పనులు చేసే ఆధిక్యతను దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి మనం దేవునితో ఏమని చెప్పాలి? ప్రభువా, నిష్ప్రయోజకులైనటువంటి దాసుడిని, నిష్ప్రయోజకురాలైనటువంటి దాసురాల్ని నువ్వు ఏం అడిగితే అదే చేశాను దేవా. ఐ డిడ్ నాట్ డూ ఎనీథింగ్ గ్రేట్. ఇది అర్థం కావాలి. ఐ హ్యావ్ నాట్ డన్ ఎనీథింగ్ గ్రేట్. నేను గొప్ప పనులు చేయట్లేదు. ఏదో కొంచెం సర్వీస్ చేయగానే, ఏదో 4 ప్రసంగాలు చేయగానే, సంఘానికి పెద్దగా ఉండగానే, డీకన్గా ఉండగానే, లేదా పెద్ద కొంచెం ఎక్స్పీరియన్స్ రాగానే, కొంచెం జుట్టు నెరవగానే, ఒక 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ రాగానే నేను ఏదేదో సాధించేశాను అనే ఫీలింగ్ మనలోకి రాకుండా చూసుకోవాలి. ఐఎమ్ హిస్ సర్వెంట్. చెయ్యికి ఏం చేస్తానండి? ఐఎమ్ హిస్ సర్వెంట్. చెయ్యికి ఏమవుతుంది? చేస్తాను. ఐఎమ్ ఇన్ గాడ్ సర్వీస్, సో ఐ హ్యావ్ టు డూ ఇట్. దిస్ ఇస్ మై వర్క్. మీరు మీ ఉద్యోగాల్లో పనిచేసేటప్పుడు మీ చైర్మన్ మీ దగ్గరికి వచ్చి, నా మీద ఎంత దయ చూపించారు సార్ మీరు అంటాడు మీ దగ్గర ఎప్పుడన్నా? అండ కదా. మీకు ఉద్యోగం ఇస్తున్నాడు, జీతం ఇచ్చాడు, పని చేస్తున్నారు, మీరు చేయవలసినవే చేస్తున్నారు. అంతేగాని మీ చైర్మన్, మీ మేనేజింగ్ డైరెక్టర్ వచ్చి నా మీద ఎంత దయ నీకు అండ కదా. లెట్ us అండర్స్టాండ్ దిస్. విశ్వాసాన్ని వృద్ధి పొందించమని అడిగినప్పుడు ప్రభు దాన్ని కొంచెం పక్కన పెట్టి, ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలయ్యా, నా మీద ఉంటే చాలు, గొప్ప పనులు జరుగుతాయి, నా చిత్త ప్రకారం చేసే చాలు, గొప్ప పనులు జరుగుతాయి. అయితే మీకు విశ్వాసం కంటే ముందుగా రావాల్సింది ఏంటంటే విధేయత, తగ్గింపు. విధేయత, తగ్గింపు. సహోదరులారా, మీలో ఎంతమందికి విధేయత ఉంది? మనలో ఎంతమందికి ఆ తగ్గింపు ఉంది
అనేది ఆలోచన చేసుకో. దేవుని ముందు తగ్గింపు, మనుషుల ముందు తగ్గింపు. దేవుని సేవ చేయాలనే ఆశ, మనుషులకి సేవ చేయాలనే ఆశ. అన్ని చేసిన తర్వాత ప్రభువా నేను చేసిందంటూ ఏం లేదు, నువ్వు కృపిస్తుంటే చేశాం, నువ్వు నేర్పిస్తుంటే చెప్పాం, నువ్వు మాట్లాడితే పనులు చేశాం, వెళ్ళడానికి డబ్బులు ఇస్తే వెళ్ళాం, ఆరోగ్యం ఇస్తే నిలబడ్డాం, జ్ఞానం ఇస్తే చెప్పాం, ఏం చేశాం మేము మేము నిష్ప్రయోజకమైన దాసులం ప్రభువా అని ఆ స్టేటస్ గుర్తించి అంతగా తగ్గించుకుని ఉండమని ఆయన ఆజ్ఞాపించాడు. ఈ మాటలు మన నోట్లో నుంచి రావాలి. ఏదో ఆరాధనలో మాత్రం ఆ మాటలు చెప్పి బయటంతా విర్రవీగే రకంగా మనం ఉండటానికి వీల్లేదు. మనం ఆరాధనలో ఏమైతే మనం చాలా నథింగ్ అని ఒప్పుకుంటామో అదే సందర్భం బయట ప్రజలందరి దృష్టికి కూడా వాళ్ళందరి ముందు ఆ తగ్గింపు, ఆ వినయ విధేయతలు కనబడేలాగా మనం జీవించాలి.